నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు తిరిగి నమ్మకాన్ని తీసుకురావాలన్న ఎన్ చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుందన్న రాష్ట్ర హోంమంత్రి. రాజమహేంద్రవరంలో పెట్రోల్ బంకును ప్రారంభించిన వంగలపూడి అనిత. రాష్ట్రంలో రైతుల ధాన్యం బకాయిలను చెల్లిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో రైతులకు చెక్కులు అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో పంచాయతీలకు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల బడ్జెట్ పెంపుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం. దేశవ్యాప్తంగా నిషాముక్త భారత్ అవగాహన కార్యక్రమాలు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలన్న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలను చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అస్తవ్యస్త విధానాలతో గత ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను భ్రష్టు పట్టించిందని, తద్వారా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మళ్లీ నమ్మకం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డుల ద్వారా ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలన్నారు. ఆసుపత్రి రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్మెంట్, ఇచ్చే మెడిసిన్ వివరాలు కూడా ఉండాలన్నారు. ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలని, కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలని, కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాలలో అందుబాటులో ఉన్న నీటి సదుపాయాలపై లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. ఇక ఆసుపత్రిలో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫీడర్స్ అంబులెన్స్కు సాధారణ అంబులెన్స్కు కనెక్టివిటీ పెంచాలని, డోలీతో ఇంకా మోసుకొస్తున్న సందర్భాలు కనపడుతున్నాయని, డోలీ మోతలు మళ్లీ పునరావృతమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో అమల్లోకి తీసుకురానున్న నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్ నుంచి ఇటీవల చిత్రాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. బంగ్లాదేశ్ కమ్యూనిటీ పార్టీ నాయకుడు ప్రదీప్ భౌమిక్ను పగటి వెలుగులో క్రూరంగా హ్యాంగింగ్ చేయడం నుంచి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం వరకు మైనారిటీలను దారుణంగా చంపడం, హిందూ మైనారిటీలపై, క్రైస్తవులు, బౌద్ధులపై హింసను లక్ష్యంగా చేసుకోవడం వరకు అహ్మదీయులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. బంగ్లాదేశ్లో తక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలను పునరుద్ధరించాలని తాను భారతదేశంలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ, బంగ్లాదేశ్ హైకమిషన్ను కోరుతున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్లోని మైనారిటీలు, హిందువులు అందరికీ భద్రతతో పాటు స్థిరత్వం కోసం ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. మంత్రితో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులపై
ప్రధానంగా కేంద్ర మంత్రితో చర్చించారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక సాయం అంశంతో పాటు గత వైసీపీ హయాంలో రుణాలు పునర్వ్యవస్థీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. క్షణికావేశంలో నేరాలు చేసిన ఖైదీలు శిక్షాకాలం ముగిసిన తర్వాత తిరిగి నేరాలకు పాల్పడకుండా వారు స్వయం శక్తితో నిలబడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్నీసుపేటలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫ్యూయల్ అవుట్లెట్స్, ప్రిజన్ కేవ్స్ ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేంద్ర కారాగారాన్ని, మహిళా జైలును పరిశీలించారు. గంజాయిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఇక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్ గా ఉన్న అమౌంట్ ని కూడా వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ ని బ్యాంక్ లో వేయటం, కొంత అమౌంట్ ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. వీళ్ళ భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళ జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి ఒక సమాయత్తం చేయడానికి ఈ జైలు శాఖ అనేది జైలులో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ, ప్రిజన్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. వీటిలో భాగంగానే ప్రిజన్కి కూడా ఇక్కడ నుంచి ప్రిజన్ కేఫ్ నుంచి కొంత ఆదాయం కూడా ప్రిజన్స్ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో దగ్గర 16 సబ్ జైల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి, డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి, అదేవిధంగా మనకి బోస్టన్ జైల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా మనకి ఉమెన్ ప్రిజన్ ఒకటి ఉంది, సెంట్రల్ జైల్స్ 2 ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ మనకి 3,483 మెంబర్స్ ఈరోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు. అందులోని సుమారుగా అంటే ఓవరాల్గా చెప్పాలంటే 700 ఓవర్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా 1,200 యాక్చువల్గా కెపాసిటీ, ఇప్పుడు 1,250 మెంబర్స్ ఈరోజు అక్కడ ఓవర్ క్రౌడ్ ఒక 50 మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు. సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర 376 మంది గాంజా కేసెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వైజాగ్తో పోలిస్తే తక్కువే ఉన్నాయి. ఇక్కడ వైజాగ్లో దగ్గర 1000 వరకు అక్కడ గాంజా కేసెస్ ఉండడం అనేది జరుగుతుంది. వీటంతా కలుపుకొని ఒక 1,700-1,800 ఉంటే గాంజా కేసెస్, అందులోని కేవలం 1000 వరకు వైజాగ్లోనే ఉండడం కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది కూడా మేము చూడటం జరిగింది. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సారాభాయ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. శాస్త్రవేత్తల ఆలోచనలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. అంతరిక్షంలో గణనీయమైన విజయాలకు విక్రమ్ సారాభాయ్ కృషి కారణమని, ఆయన స్ఫూర్తితో మరిన్ని పరిశోధనలు ఆవిష్కృతం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో 35,374 మంది రైతులకు 674 కోట్ల రూపాయలతో బకాయిలను చెల్లించడంలో భాగంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రైతులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చెల్లించిన 1,674 కోట్ల రూపాయల బకాయిలను 84,724 మంది రైతులకు తమ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ఇప్పటికే 1000 కోట్లను చెల్లించినట్లు తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచి 48 గంటల్లోని రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో వెనుకాడేది లేదని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, నష్టకౌలు రైతులను సైతం ఆదుకుంటామన్నారు. అక్రమాలు జరిగిపోయినాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ 80% ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర
ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే నాకే ఒక విధంగా భయం వేసింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. నీకు గట్టి ఇన్సెంటివ్ దొరికింది. ఏంటి ప్లాన్? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్. బాగా సరిగ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం సులువైపోయింది. కానీ ఎలా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ స్కీమ్ లో మీరు బ్రోకర్ లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు. పైగా మీకు మీ పెట్టుబడిపై రిటర్న్స్ వస్తాయి. ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళండి, ఉచితంగా అకౌంట్ తెరిచి మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేయండి. సురక్షితం, సులభం. రిటైర్మెంట్ తర్వాత నేను ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తా. మీరు చాలా బాగా చెప్పారు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలకు స్వాతంత్ర దినోత్సవం బడ్జెట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. 34 ఏళ్ల తర్వాత మైనర్, మేజర్ పంచాయతీలకు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర వేడుకల బడ్జెట్ను 100, 150 రూపాయల నుంచి 10,000, 25,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలకు సాధికారత కల్పించేందుకు కీలక అడుగు పడినట్లయిందన్నారు. పంచాయతీరాజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహాత్మా గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చే దిశగా తొలి అడుగు వేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం పంచాయతీలకు అధికారాన్ని కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో శాప్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆడుదామ ఆంధ్ర కార్యక్రమంలో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తుందని, ఈ కార్యక్రమం కోసం కేటాయించిన 120 కోట్ల రూపాయల్లో అవినీతి జరిగిందని తెలిపారు. దీనిపై విచారణ చేపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అయితే కార్యక్రమాలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో క్రీడాపరంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా చర్యలు తీసుకునేదానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ దృష్టికి వచ్చిన అంశాలు, ఏ చర్యలు తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ను 5 సంవత్సరాల్లో స్పోర్ట్స్ హబ్ గా తయారు చేసుకునేదానికి ప్రయత్నంగా మేము చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గల్లీ నుంచి హెడ్ క్వార్టర్స్ వరకు ఎక్కడైతే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తామో తూచా తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా క్రీడాకారులకైతేనే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఏర్పాటు చేస్తే మంచి జరుగుతుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొని పోతాం. దానివల్ల ముఖ్యంగా గ్రామ స్థాయిలో క్రీడలు ప్రోత్సహించాలంటే, నాణ్యమైన క్రీడలు ఇవ్వాలంటే ప్రజలకు, అక్కడ ఉన్న క్రీడాకారులకు అక్కడ ఏర్పాటు చేయబోయే గ్రౌండ్స్ విషయం అయితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం అయితేనే చర్చించాము. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలు అయితేనే, అలాగే గ్రామ స్థాయిలో క్రీడలను ఎలాగా ప్రోత్సహించాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, రేపు ఎవరైనా క్రీడాకారులు ఇక్కడ ఉంటారో వాళ్లకు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో పాల్గొనేదానికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలా అవన్నీ దాని విషయంలో కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు కూడా రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా అమరావతిలో అయితేనేం, వైజాగ్లో అయితేనేం అకాడమీలు స్థాపిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకు ముందే ఈ ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది. ముందు ప్రభుత్వం చేసిన తప్పులైతే మేము చేయము. తప్పకుండా అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువతకు శుభాకాంక్షలు తెలిపారు. స్థిరమైన అభివృద్ధి కోసం యువత డిజిటల్ బాట పట్టాలని పేర్కొన్నారు. ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ముందుకు నడిపించేది యువతేనని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తుందని తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా కృష్ణమ్మ కాంతులీనుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజీను అధికారులు రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
దీంతో ప్రకాశం బ్యారేజీ శోభాయమానంగా కనువిందు చేస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో నిండు కుండలా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి దుర్గమ్మ దర్శనార్థం విజయవాడ వచ్చే భక్తులకు సైతం ఇంద్రధనస్సు రంగుల్లో ముస్తాబైన కృష్ణమ్మను చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రెవెన్యూ శాఖలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి వకులమాత ఆలయాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుందని, వైసీపీ నేతల అవినీతిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ అందిస్తామని తెలిపారు. కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. గతంలో ప్రభుత్వం 1 మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసుకురాలా. ప్రతి సంవత్సరం అయితే 6 నుంచి 7% వాడకం అయితే పెరుగుతుంది. దానివల్ల ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది. అందుకని ఆ దశగా ప్రయాణం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందించడమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ అద్నాం నయంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన అనేక ఆరోగ్య రుగ్మతులకు గురవుతారని, ఉజ్వల భవిష్యత్తుకు మత్తు పదార్థాలు ఆటంకం కాకూడదని అన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వలన హింసకు ప్రేరేపితులు అవుతారని, మానసికంగా కూడా గందరగోళ పరిస్థితులు ఉంటుందని, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. need to be dealt very sternly. I also request the students to please think of your parents. If you are happy, 2-3 boys who have spoken and the girl, they have spoken very well about the effects of the drugs. They are going to affect your health system, immune system, how the neurotransmitters get affected. So well, you all know much better than anyone. Criminal-wise, it can lead to lot of problems, and once you start getting used to it, the entire essence of human body and soul gets lost. One doesn't know what is right, what is wrong, because you are under the addiction of maybe a ganja drug or a cocaine or something. You don't know what we are doing. Is it right or wrong, morally correct or not, criminally wrong or right, because there is no fairness. గత ఏడాది ఖరీఫ్ పంటల బీమా ప్రీమియాన్ని వెంటనే విడుదల చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో పంటల బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నామని, ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా 2023-24 ఖరీఫ్ ప్రీమియం చెల్లింపులు నిలిచాయని, తద్వారా వచ్చిన ప్రభుత్వం వాటిపై స్పందించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో కేంద్రం కూడా వాటా ఇవ్వలేదని, జూన్, జూలై కూడా గడిచిపోయాయని, ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రైతులు నష్టపోతున్నారని, వెంటనే ప్రీమియం చెల్లించి రైతులకు పంటల బీమా పరిహారం అందేలా చూడాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది.
ఎస్ ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వారిని సన్మార్గంలో నడిపించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం గుంటూరు నగరంలో నిర్వహించారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుండి నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పార్టిసిపేట్ చేసి ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మీ ద్వారా ఇవాళ ప్రజలకు తెలియాల్సింది, యువత బానిస కాకూడదు, మత్తుకి లోని దేశ భవిష్యత్తుని పణంగా పెట్టకూడదని మేమందరం కూడా ప్రజలకు చైతన్యం చేయడానికి ర్యాలీ తీసుకున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని చంద్రగిరి బీజేపీ అధ్యక్షులు మేడసాని పురుషోత్తం నాయుడు కోరారు. నియోజకవర్గంలో చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా 14వ తేదీన విద్యార్థులతో కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీని చేపట్టనున్నట్లు తెలిపారు. దేశ ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే ఈ దేశాన్ని బ్రిటిష్ పరిపాలకుల అరాచక పాలన నుండి విముక్తి కలిగించాలని పోరాడారు, వాళ్ళందరూ కూడా మనము మనస్ఫూర్తిగా తలుచుకొని వారికి నివాళులు అర్పించి దేశవ్యాప్తంగా కూడా మనకి ఎంతో మంది అమరవీరులు ఈ స్వాతంత్రం కోసము వాళ్ళ ప్రాణాల్ని త్యాగం చేయడం జరిగింది. దానికి గుర్తుగా ఈరోజు ఈ భారతదేశము స్వాతంత్ర పోరాటంలో విజయం సాధించి ఈరోజు మనం స్వేచ్ఛగా నిర్భీతిగా ఉన్నామంటే ఇదంతా కూడా చేసిన కృషి, వారు ఇచ్చిన త్యాగ ఫలితమే ఈరోజు మనం. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించాలని, మాదక ద్రవ్యాల నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి శాంతిశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధి యువత చేతిలో ఉందని, సమాజ ప్రగతికి దోహదపడాల్సిన యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదన్నారు. యువతను చెడు మార్గం వైపు నడిపించే మాదక ద్రవ్యాల అమ్మకాలు చేసే వారిపై సమాచారాన్ని పోలీసు శాఖకు తెలియజేయాలని సూచించారు. గంజాయిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. NDPS అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రొడక్షన్ యాక్ట్. మినిమం 5 years, మినిమం కొన్ని సందర్భాలు 10 years శిక్ష కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, ఈ మెసేజ్ లో రాశారు, చాలా బాగుంటుంది, వీడియోలో చూపించారు, ఒకసారి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, తర్వాత మానేద్దాం. అయితే మామూలుగా అలా అనుకుంటారు అందరూ. దయచేసి అలా చేయకూడదు. ఒకసారి మీరు అటువైపు వెళ్ళారంటే అప్పుడు దీని నుంచి బయట రావడం చాలా కష్టం. సో కాబట్టి దీని వైపు దయచేసి వెళ్ళకూడదు. యువర్ ఫ్యూచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ కోసం, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఫైనల్ గా మీ ఓన్ ఫ్యూచర్, మీ ఓన్ కెరీర్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, మీకు అందరూ కూడా మై బెస్ట్ విషెస్. ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ప్లెడ్జ్ లో చెప్పడం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవాలు ఇంకొద్ది రోజుల్లో మనం జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మిక అమృత మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి పైన మన 3 రంగుల జెండా ఎగరవేయాలని మన పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. మనం ఏ దిశగా వెళ్తున్నాం, మన దేశం ఇంకా ఏ దిశగా వెళ్ళాలి, ఇవన్నీ. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల రక్షణ కోసం చేస్తున్న విస్తృతమైన సహజ ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఏనుగులు వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని పునరుద్ఘాటించారు. ఏనుగుల ప్రాధాన్యత, సంస్కృతి, చరిత్రలో వాటి ప్రాముఖ్యతను కూడా ప్రధాని వివరించారు. ఎన్నో ఏళ్ల తరబడి ఏనుగుల సంఖ్య పెరుగుతూ ఉండటాన్ని ప్రధాని ప్రశంసించారు.
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. దేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ నషాముక్త భారత్ అభియాన్ అమలుకు 4 ఏళ్లు పూర్తి చేసుకున్నామని, 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత విభాగం దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించారు. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్ విద్యార్థులకు నషాముక్త భారత్ అభియాన్పై కేంద్ర మంత్రి సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నషాముక్త భారత్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. पहले नशे की सामग्री जब्त होती थी तो पड़ी रहती थी बरसों, लेकिन अगर आज की तारीख में अब जो नशे की सामग्री जब्त हो रही है उसको भट्टियों में नष्ट किया जा रहा है और गृह मंत्रालय नशे के कारोबार से जुड़े हुए लोगों के विरुद्ध जो है शक्ति के साथ में कदम भी उठा रही है. सामाजिक न्याय अधिकारिता मंत्रालय इस दिशा में जागरूकता के कार्यक्रम करने, अवेयरनेस के प्रोग्राम करने, उपचार के कार्यक्रम के अभियान को आगे बढ़ाने, शैक्षणिक संस्थाओं में जहाँ तक आपने बात की है एक नवचेतना मॉड्यूल के माध्यम ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులు వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ పేదరిక నిర్మూలన లక్ష్యంతో పనిచేసే నరేంద్ర మోదీని ప్రజలు 3వసారి ప్రధానమంత్రిగా నిలబెట్టారని, అయితే అలాంటి మోదీపై కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని పార్లమెంటు సభ్యులు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కూటమి సభ్యులకు దేశాభివృద్ధిపై ఆసక్తి లేదని, మోదీని విమర్శించడమే పనిని వారు నిత్యం చేస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని గెలుస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్న బీజేపీపై అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన సూచించారు. और उनको प्रमोट करने वाले टूल किट के लोग थोड़ा संयम और शांति रखेंगे, लेकिन नरेंद्र मोदी जी के खिलाफ इतना दिल में घृणा है. 3री बार प्रधानमंत्री कैसे बन गए, और बन तो गए तो इनको बेदखल करने की पूरी कोशिश की बात यह है. हारने के बाद अब वो भारत को आर्थिक रूप से अस्थिर करने के षड्यंत्र में, से जो बलात्कार हत्या हुआ आप उसकी ठीक से पोस्टमार्टम नहीं कराते हैं, आप इनक्वेस्ट रिपोर्ट ठीक से. ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు. బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై హత్య చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలని జూనియర్ డాక్టర్ల ఆందోళన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై విధంగా స్పందించారు. ఘటనా ప్రాంతాన్ని డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తుందని, కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని, డాక్టర్ మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ ప్రాంతాలలో సైతం వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కేరళ, అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షపాతం నమోదైంది. పంజాబ్లో భారీ వర్షం కారణంగా ప్రజా జీవనం స్తంభించిపోయింది. రాజస్థాన్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడ్డ వరదల్లో చిక్కుకుని దాదాపు 20 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం కారణంగా అక్కడ బీభత్స వాతావరణం ఏర్పడింది. వరదలు ఏర్పడ్డ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం
113వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.